బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ హీరో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. చెంచల్గూడ జైలు వెనుక గేట్ నుంచి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిపోయారు. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో నిన్ననే జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. కానీ ఆర్డర్ కాపీ ఆలస్యంగా జైలుకు చేరడంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల కాలేదు. రాత్రంతా ఆయన జైల్లోనే ఉన్నారు. సినీ హీరో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు అల్లు అర్జున్. చెంచల్గూడ జైలు వెనక గేటు నుంచి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిపోయారు. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో నిన్ననే జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. కానీ ఆర్డర్ కాపీ ఆలస్యంగా జైలుకు చేరడంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల కాలేదు. రాత్రంతా ఆయన జైల్లోనే ఉన్నారు. ఇక జైలు అధికారులకు అల్లు అర్జున్ బెయిల్ ఆర్డర్ కాపీ అందింది. జైలు అధికారులు ఆర్డర్ కాపీని పరిశీలించిన తర్వాత ఆయనను జైలు నుంచి విడుదల చేశారు. రాత్రంతా జైల్లోనే మంచిరా బ్యారక్ లో అల్లు అర్జున్ ఉన్నారు. రాత్రంతా ఆయన ఆహారం ఏమీ తీసుకోలేదని తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, అనుష, అల్లు అర్జున్ కాసేపటి క్రితమే రిలీజ్ అయినట్టుగా అయితే అందుతున్నటువంటి వార్త. చెంచల్గూడ జైల్లో నిన్న రాత్రి నుంచి ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో, మధ్యంతర బెయిల్ కి సంబంధించి అల్లు అర్జున్ నిన్నే రిలీజ్ అవ్వాల్సిందిగా హైకోర్టు స్పష్టమైన ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏదైతే ఉందో, సర్వర్ లో ఏదైతే సిస్టమ్ సర్వర్ ఏదైతే ఉందో అందులో టెక్నికల్ ఇష్యూస్ కారణంగా అప్లోడ్ అనేది ఏదైతే బెయిల్ కాపీకి సంబంధించినటువంటి అప్లోడ్ పేపర్ ఏదైతే ఉందో అది డిలే అవ్వడంతో అల్లు అర్జున్ నిన్నే రిలీజ్ అవ్వాల్సినటువంటి అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి ఇవాళ ఉదయం ఏదైతే 6:46 ప్రాంతంలో రిలీజ్ అయినట్టుగా అయితే, ఏదైతే చెంచల్గూడ మెయిన్ గేట్ నుంచి కాకుండా బ్యాక్ గేట్ నుంచి అతన్ని జైలు అధికారులు పంపించినట్టుగా అయితే, ఎస్కాట్ ఇచ్చి పంపించినట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి వార్త. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అనేది మాత్రము తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే జైలు గేట్ ముందు భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో చెంచల్గూడ జైలు ముందు అనేక మంది ఇప్పటికే అభిమానులు వచ్చే సమయంలో బారికేడ్స్ కూడా పోలీస్ సిబ్బంది అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే నిన్న రాత్రి నుంచి కూడా అల్లు అర్జున్ ఎటువంటి ఆహారము తీసుకోలేదనే వార్త కూడా వినిపిస్తోంది. అఫీషియల్ గా కోర్టు ఇచ్చినప్పటికీ కూడా జైలు సూపరింటెండెంట్ కానీ అలాగే జైలు అధికారులు ఎవరికి కానీ అప్లోడింగ్ కాపీ పేపర్ ఏదైతే ఉందో అది ప్రొసీడింగ్స్ లో భాగంగా ఫార్మాలిటీస్ ఏదైతే ఎవరైనా జైలుకి వచ్చినటువంటి ఖైదీ ఎవరైతే ఉంటారో, నిందితులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ లేదే జైలు ఫార్మాలిటీస్ ప్రకారం వారు రిలీజ్ చేసే ఛాన్సెస్ లేవు. సూపరింటెండెంట్ స్థాయి దగ్గర నుంచి జైలర్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆదేశాలు స్పష్టంగా ఉంటాయి. అలాంటిది నిన్న నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ ఏదైతే ఉందో 14 రోజుల రిమాండ్ కి
సంబంధించి అల్లు అర్జున్ చేరుకునే ఏదైతే జంజల్గూడ జైల్ గేట్ లోపలికి చేరుకునే లోపే హైకోర్టు ఆర్డర్స్ అయితే రావడం కూడా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ని ఏదైతే క్వాష్ పిటిషన్ వేసుకున్నటువంటి అల్లు అర్జున్ తరపు అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో క్వాష్ పిటిషన్ లో భాగంగా అల్లు అర్జున్ కి అయితే బెయిల్ మంజూరు అయినట్టుగా అయితే తెలిసింది. ఏదైతే కొంచెం ముందు వచ్చినా సరే అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి ఏదైతే చెంచల్గూడ జైలు రిమాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేది. హైకోర్టు కొంచెం డిలే చేయడంతో హైకోర్టు బెంచ్ మీద లంచ్ మోషన్ తర్వాత ఈ కేసు కి సంబంధించినటువంటి ఫైల్ ఏదైతే ఉందో ఇది హీరింగ్ కి రావడంతో ఇది డిలే అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ పోలీస్ ఎస్కార్ట్ సహాయంతో చెంచల్గూడ బ్యాక్ సైడ్ గేట్ నుంచి మాత్రం వెళ్లిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. కాసేపట్లో తన నివాసం జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి చేరుకునే అవకాశం ఉన్నట్లుగా అయితే స్పష్టంగా తెలుస్తుంది. అనుష. రైట్ ఉషా. ఇక సినీ హీరో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు అల్లు అర్జున్. చెంచల్గూడ జైలు వెనక గేటు నుంచి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిపోయారు. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో నిన్ననే జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. కానీ ఆర్డర్ కాపీ ఆలస్యంగా జైలుకు చేరడంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల కాలేదు. రాత్రంతా ఆయన జైల్లోనే ఉన్నారు. జైలు అధికారులకు అల్లు అర్జున్ బెయిల్ ఆర్డర్ కాపీ అందింది. జైలు అధికారులు ఆర్డర్ కాపీని పరిశీలించిన తర్వాత ఆయనను జైలు నుంచి విడుదల చేశారు. రాత్రంతా జైల్లోని మంచిరా బ్యారక్ లో అల్లు అర్జున్ ఉన్నారు. రాత్రి ఆయన ఆహారం ఏమీ తీసుకోలేదని తెలుస్తుంది. ఇక మరి కాసేపట్లో అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకోనున్నారు. वकील है हाईकोर्ट में केस लड़ा था, वो यहाँ पहुँचे और उनको भी अभी जानकारी मिली। टाइगर गुड मॉर्निंग टाइगर।
यहाँ पहुंचे और उनको भी अभी సినీ హీరో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు అల్లు అర్జున్. చెంచల్గూడ జైలు వెనక గేట్ నుంచి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిపోయారు. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో నిన్ననే జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. కానీ ఆర్డర్ కాపీ ఆలస్యంగా జైలుకు చేరడంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల కాలేదు. రాత్రంతా ఆయన జైల్లోనే ఉన్నారు.